విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఆటో పైలట్ బృందంలో భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి ముఖ్య పాత్ర పోషించిన విషయం చాలా మందికి తెలియదు. ఆ టీంలో చేరిన మొదటి వ్యక్తి ఆయనే. కృత్రిమ మేధ ఆటో పైలట్ సాఫ్ట్వేర్ లో టెస్లా సాధించిన విజయంపై అశోక్ అతని బృందానికి మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ను కొనియాడుతూ అశోక్ ఎల్లుస్వామి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టెస్లాలో ఏఐ ఆటో పైలట్ విభాగంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రయోగం మొదలుపెట్టే సమయంలో మస్క్ ఆలోచనలు అసాధ్యమని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన నమ్మకం ఉంచి టీంను ముందుకు నడిపించారని పేర్కొన్నారు. 2014లో ఆటో పైలట్ ను ఓ చిన్న కంప్యూటర్ తో ప్రారంభించారు. అది కేవలం 384 KB మెమరీ సామర్థ్యమున్న చిన్న డెస్క్టాప్. లేన్ కీపింగ్, లేన్ ఛార్జింగ్ వంటివి అమలు చేయాలని ఇంజనీరింగ్ బృందానికి మస్క్ సూచించినా ఎవరూ ఆయన మాటల్ని విశ్వసించలేదు. ఆయన ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా తన లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. అలా 2015లో మొట్టమొదటి ఆటో పైలట్ సిస్టమ్ ను తీసుకొచ్చారు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు అశోక్. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని టెస్లాను అగ్రగామిగా నిలిపారు. మస్క్ దూరదృష్టి సాటిలేనిదే. భవిష్యత్తులో పూర్తిగా ఆటోమేటిక్ కార్లు, హోమ్ రోబోట్స్ భాగమవుతాయని అశోక్ ట్వీట్ చేశారు. దీనిపై టెస్లా అధినేత కూడా స్పందించారు. టెస్లా ఏఐ ఆటో పైలట్ బృందంలో అశోక్ మొదటి వ్యక్తిగా వచ్చారు. ప్రస్తుతం అన్ని ఏఐ ఆటో పైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఈ టీం లేకుంటే టెస్లా కూడా సాధారణ కార్ల కంపెనీగా ఉండేదేమో అని మస్క్ ప్రశంసించారు.